అందరికి నమస్తే. మా పాలమూరు ఆనుముత్యాలు ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడారో వినిపిస్తా. వాళ్ళ ఆనుముత్యాలు ఎందుకంటున్నా అంటే ఎవరో ఈ మాట్లాడే సాహసం చేయరు. మా పాలమూరు ఆనుముత్యాలు మాత్రం ఆ మాటలు మాట్లాడగలిగినారు. ఆయన ఎవరంటే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత ఈర్లపల్లి శంకర్ గారు చార్మినార్ ఎమ్మెల్యే. ఇద్దరు ఏం మాట్లాడారు అసెంబ్లీలో చూడండి ఒకసారి. చెప్పండి, గుణమే చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజులు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే ఏ ప్రళయం బ్రహ్మాండం బద్దలవుతుంది అధ్యక్ష, నాకు అర్థం కాదు. వాళ్ళు ఏం చేసిరు అధ్యక్ష, ఏం చేసిరు అధ్యక్ష? ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి, ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే ఇవాళ ధరను వచ్చిన తర్వాత కలెక్టర్లే కలెక్షన్ కింగులు అయ్యారు. ఇవాళ ధరని వాళ్ళు ఇష్టానుసారంగా భూములు కాజేయడానికే హైదరాబాద్ చుట్టూ కూడా కాజేసిర్రు. ఇవి మా పాలమూరు ఆనుముత్యాలు, మా జిల్లా ఆనుముత్యాలు, మామనార్ కాన్స్టిట్యున్సీ, చార్మినార్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు రంగారెడ్డిలో ఉన్నాయి కానీ ఉమ్మడి మామనార్ అని చెప్పేది. కరెంటు పోతే ఏమవుతుంది, 15 నిమిషాలు అరగంట కరెంటు పోతే కుంపలు మునుగుతాయా అని ఒకటి అంటున్నాడు. పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే ఏమవుతుంది అంటున్నాడు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు మేధావి అని చెప్పుకుంటారు, ఇవేం మాటలు? ఎవ్వరు మాట్లాడరు. ఎమ్మెల్యేలే కాదు, సామాన్యులుగా మాట్లాడరు. కొంపలు ఎడ మునుగుతో తెలుసా? మీ కొంపే మునగదు, జనం కొంపలు మునుగుతాయి. హాస్పిటల్లో ఒక పని చేయండి, మీరు ఏదైనా హాస్పిటల్లో చేయనుకండి, ఉంటాయి కదా ఈసీజీ మిషన్లు, అవి ఇవి బ్రెయిన్ అవి ఉంటాయి కదా తీసేటివి, ఆపరేషన్ థియేటర్లు, ఈయన మండబెట్టండి. దానిలోకి పంపించినాక కరెంటు బంద్ చేయరు ఒక 20 నిమిషాలు అరగంటను, దరిద్రం పోతుంది. అప్పుడు తెలుస్తుంది కరెంటు పోతే ఏమవుతుంది. 20 నిమిషాలు కరెంటు పోతే ఇండస్ట్రీస్ ఆగిపోతాయి. 20 నిమిషాలు కరెంటు పోతే ఏమేమో అవుతాయి. హాస్పిటల్స్లో ఆపరేషన్స్ ఆగిపోతాయి. చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలకు ఊపిరి ఆడకపోవడమో లేకపోతే రకరకాల సమస్యలు ఉంటే అవన్నీ పెడతారు గాలాడనికి. వెంటిలేటర్స్ పనిచేస్తుంటాయి. అన్ని ప్రాబ్లమ్సే కదా. మొన్న ఎన్ని హాస్పిటల్స్ చూలేదా మనం? హాస్పిటల్స్ కరెంటు పోతే రాత్రిపూట పోతే ఆపరేషన్స్ మధ్యలో ఆగిపోయినాయి. పిల్లలు ఉమ్మరానికి తట్టుకోలేకపోతే తీసుకొచ్చి బయట ఆడిస్తారు ఏడుస్తుంటే. ఇక కరెంటు పోతే ఏమవుతుంది అన్న తోలికి ఏం చెప్పాలి? మామనార్ ప్రజలే సమాధానం చెప్పాలి. మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఈయనకు ఓటేసి గెలిపించారు కదా, ఆయన మామనార్లో ఏం చేస్తుంటే మీకు బాగా తెలుసు కదా, మీరు సమాధానం చెప్పాలి ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారికి. ఆయన ఓటీపీ ఎమ్మెల్యే లాగా అయ్యిండు. ఆయన ఏమి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసో జనాలకు సేవ చేసే ఎమ్మెల్యే కాలే. శ్రీనివాస్ గౌడ్ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఎమ్మెల్యే అయ్యిండు. బాధ్యతగా మాట్లాడాలి ఒక ఎమ్మెల్యే. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? కరెంటు పోతే ఏం కాదు, కొంపలు మునుగుతాయా? మీ ఇంట్లో జనరేటర్ ఉందేమో తీసి పడేయండి, 15 నిమిషాలు కాకపోతే కరెంటు కట్ చేయించుకొని ఒక 15 రోజులు తీసేసుకోండి కరెంటు. మీ కొంప కాలుతుందా? మీ కొంపలు ఏమైనా కూలుతుందా? తీసేయండి, జనరేటర్ తీసేసి ఒక 15 రోజులు కనెక్షన్ కట్ చేయండి, ఆయనకి సరిపోతుంది, ఏం కాదు. ఇంకా పెన్షన్ 15 రోజులు ఏమైనా అయితే కొంపలు మునుగుతాయా? అవ్వతాత ఉందో లేదో నాకు తెలియదు నీకు. వాళ్ళకు పెన్షన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు మందులో, షుగర్ మందులో, ఇంకేదో హాస్పిటల్స్ రకరకాల ఖర్చులు ముసలిలకు ఉంటాయి కదా. వాళ్ళు దానికోసం ఆశ పెట్టుకొని ఉంటారు. అది వచ్చినాక అది చేద్దాం, అది వచ్చినాక ఈ గోళీలు తీసుకుందాం, ఇది వచ్చినాక ఇంకోటి చేద్దాం. పెన్షన్ పెన్షన్ 15 రోజులు ఏదైతే ఎవ్వరు కొంపలు మునగవు. మీరు జీతాలు తీసుకోకర్రి, ఓ పని చేయండి. మీరు నెల జీతం ఎందుకు తీసుకుంటున్నారు? ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు జీతం ఎందుకు ఇవ్వాలి? ఎందుకు తీసుకుంటున్నారు? ఆయన ఏం చేస్తున్నాక జీతం తీసుకుంటున్నాడు? ఆయనకి ఇవ్వకండి, ఆయన కొంపేం మునగదంట కదా. ఆ జీతాలు ఏదో పాపం వాళ్ళకి వంచండి. ఆ ముసలోళ్ళకో, పేదోళ్ళకో, ఆ గుడిసెల బతికేతోళ్ళకో, కూలింగాలు చేసుకునే వాళ్ళకో, ఉపాధి హామీ పనులు చేసుకొని బతికే వాళ్ళకో, చదువులు పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక రోడ్ల మీద దిగుతున్న వాళ్ళకు వాళ్ళకి వంచండి నేను జీతాలు. ఆయనకు 4.5 లక్షల జీతం వస్తుంది, 2.5 లక్షల జీతం వస్తుంది. మెయింటెనెన్స్, గన్మెన్లు వదిలేసే ఎందుకంత? గన్మెన్లు ఎందుకు మీకు? గన్మెన్ లేకపోతే మీ కుంభం మునుగుతుందా ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు? గన్మెన్ లేకపోతే మీ కుంభం మునుగుతుందా? వదిలేసేయండి. అసలు జనాలు కుంభం మూసుకుంటే ఆయన ఓటేసినట్టున్నది ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డికి. బాధ్యత రహితంగా మాట్లాడండి ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి. ఆయన అంతకుముందు బై ఎలక్షన్లో గెలిచిండు, ఇప్పుడు 2వ సారి ఎమ్మెల్యే. అదేందో ఎమ్మెల్యే కాగానే కొమ్ములు వచ్చినట్టు ఒక్కొక్కరు ప్రవర్తిస్తారు. ఆయన కొమ్ములు వచ్చినాయి, ఇప్పుడు కొమ్ములు వచ్చి అడ్డంగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ఇక మా ఈర్లపల్లి శంకర్ అన్న అయితే పెద్ద లెక్కనే కాదంటే మాట్లాడుతున్నాడు. విఆర్ఓలు, విఆర్ఏలు 100, 200
వసూలు చేస్తే చేస్తారు. ఏంటంట చెయ్యండి, వాళ్ళు వసూలు చేయండి, మీరు వసూలు చేయండి, ఇంకెవరంటే వాళ్ళని వసూలు చేయించారు. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారు కదా కొత్త రెవెన్యూ చట్టాలని చెప్పి మళ్ళీ వసూలు స్టార్ట్ అవుతాయి. ఇట్లా మీరు కూడా సహకరించండి, ఓ పని చేయండి, ఒక చట్టం చేయండి. ఎవరికి రెవెన్యూలో ఏం పని కావాలన్నా ఇంత లంచం ఇవ్వాలని ఒక చట్టం చేయించండి. ఒక ఎమ్మెల్యే లంచాన్ని ప్రోత్సహించవచ్చా? ఒక ఎమ్మెల్యే తీసుకుంటే తప్పే ఉంది అన్న తర్వాత అలా ఆగుతారా? ఎవడన్నా తీసుకున్న తోడు ఉంటే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, పోలీసో రెవెన్యూ ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు. ఎందుకంటే ఈ లంచాలు అనే విషయంలో ఈ రెండు డిపార్ట్మెంట్లు టాప్లో ఉంటాయి ఎప్పుడు కూడా, రెవెన్యూ పోలీస్. స్టేషన్ మీద కావాలంటే లంచం, నిన్ననే కొన్ని ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. ఇంకా రెవెన్యూలో ఏ గవర్నమెంట్ వచ్చినా డబ్బులు లేని పని కాదు. ఇంకా ఇట్లా ఓపెన్గా చేసినా కూకుంటారా? కనీసం వాళ్ళకి భయం పెట్టాలి, ఎట్లా తీసుకుంటారని. కానీ 100 తీసుకుంటే తప్పేందంటే ఓ చట్టం చేయండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సభలోనే ఒక చట్టం చేయించండి. ఖచ్చితంగా ఈ పనికి ఇంత లంచం ఇవ్వాలి, ఈ పనికి ఇంత లంచం ఇవ్వండి అని ఒక చట్టం చేసిన అనుకోండి. ఒక పట్టిక పెట్టండి, అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఒక పట్టిక పెట్టండి. మీకు కుల సర్టిఫికేట్ కావాలన్నా 500 లంచం ఇవ్వండి, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా 300 లంచం ఇవ్వండి అని ఒక పెద్ద పట్టిక తయారు చేసి ఒక రిజల్యూషన్ పెట్టి అసెంబ్లీలో పెట్టించి గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది అనుకో, ఇంకా మీరు మాట్లాడిన దానిలో తప్పులేదు. అప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలను పీల్చుక తినడమే. ఒక్కరితోనే 100 రూపాయలు 200 ఆయన చెప్పేది ఒకప్పుడు, ఇప్పుడు ఇంకెక్కువ వసూలు చేస్తారు. అందరు చేయకపోయినా చాలామంది చేస్తారు, చాలామంది లంచాలు తీసుకుంటారు. ఇట్లా ఎమ్మెల్యే గారు సభలో మాట్లాడితే దానికి అర్థమేముంది? ఆయన ప్రజాప్రతినిధిని మర్చిపోయి మాట్లాడుతున్నాడా, లేకపోతే వాళ్ళకు మీరు వసూలు చేసుకోండి అని చెప్తున్నాడా అనేది అర్థం కావాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మా పాలమూరు ఆణిముత్యాలు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. వీళ్ళు పెద్ద స్టేట్ లీడర్స్, వీళ్ళు మొత్తం దేశాన్ని మలుపుకొస్తారు. మామునార్ కాన్స్టిట్యూన్సీలో ఏముంది ఏమి లేదు, మామునార్ కాన్స్టిట్యూన్సీలో జనాల గురించి ఒక్కనాడు ఒక మాట మాట్లాడు ఇప్పటి వరకు. శంకరన్న కూడా దేశాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడతారు, కానీ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ జనాల కష్టాలు ఏంది, మీ కాన్స్టిట్యూన్సీలో 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా అడగాలి కదా. మా ముసలిలకు 4,000 రూపాయల పెన్షన్ వస్తలేదని, 2,500 వస్తున్నాయా మహిళలకు అడగాలి కదా. మా కాన్స్టిట్యూన్సీలో మహిళలు మమ్మల్ని అడుగుతున్నారు 2,500 రూపాయలు ఎక్కడని. నిన్న మొన్న దాకా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని వీళ్ళందరూ కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఒక్క వినతిపత్రం మన సీఎంకి ఇచ్చారా? ఇవ్వలే. వీళ్ళు మా పాలమూరు జాతిరత్నాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.